హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రామా విత్ ప్రియా. ఈరోజు మనం ఒక చాలా డిఫరెంట్ అయిన మూవీని చూడబోతున్నాం. మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు రండి మూవీ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ సీన్లోనే ఒక అబ్బాయి తన అపార్ట్మెంట్లో ఒంటరిగా కూర్చొని ఏదో కోడింగ్ని టైప్ చేస్తూ ఉంటాడు. ప్రపంచం మొత్తంలో ఉన్న నెట్వర్క్ను నాశనం చేసేటట్టు ఒక వైరస్ని క్రియేట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఒంటరిగా జీవిస్తున్నాడు. నేను ఒక్కడనే కష్టాలు పడుతున్నాను, మీరందరూ ఎలా సంతోషంగా ఉంటారని ఇలా ఒక చండాలమైన ఆలోచనతో ఉన్నాడు కదా, వీడే మన మూవీ హీరో అనమాట. ఈ వైరస్ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే December 24 రిలీజ్ చేసి ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు హీరోది. తనకు 8 years ఉన్నప్పుడు తన పేరెంట్స్ ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతారు. హీరో అప్పటి నుంచి తనను చూసుకునేందుకు రిలేటివ్స్ ఎవరు లేకుండా, తనకంటూ ఏ వ్యక్తి సహాయం లేకుండా ఒక్కొక్క రోజు చాలా కష్టంగా జీవించింటాడనమాట. అంతేకాకుండా వీడికి జెర్మోఫోబియా అంటూ ఒక వైరస్ అంటే ఒక ఫోబియా ఉంది. అంటే ఈ వైరస్ లక్షణాలు ఏంటంటే తన చేతులు ఒక చిన్న మరొక అదితో పెద్ద వైరస్ వాడిని పట్టుకొని తన చేతుల్ని కాలుస్తున్నట్టు తనకు ఫీలింగ్ కలుగుతుంది. అందుకని ఎప్పుడు చూసినా సోప్ వేసుకొని తన చేతుల్ని కడుగుతూనే ఉంటాడు. ఇలా కంటిన్యూగా కడుగుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా చేతులంతా రింకిల్స్ వచ్చేస్తుంది. హీరో చేతులంతా ఒకలాగా రెడ్గా అయిపోతుంది. నెక్స్ట్ మన మూవీ హీరోయిన్ని చూపిస్తున్నారు. తినకు కూడా ఒక వ్యాధి ఉందన్నమాట. ఏంటంటే ఎవరైనా తనని కాసేపు చూస్తుంటే చాలు వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని తనలో తానే అనేసుకొని కొంచెం కళ్ళు తిరిగి పడిపోతుందట. అందుకని ఎవరిని చూడకూడదు, ఎవరి ఆలోచనలు తనలో పడకూడదని ఎప్పుడు హెడ్సెట్ వేసుకొని ఉంటుంది. తనకంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. తన లైఫ్ని ఒంటరిగానే జీవిస్తూ వస్తుంది ఇంతవరకు. హీరోయిన్ ఈ రోగం ఎప్పటి నుంచి వచ్చిందంటే తన చిన్నతనంలో తన అమ్మ చనిపోతుంది. తనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చిన్నప్పుడే వాళ్ళ తాతయ్య దగ్గర చెప్తుంది. ఆయన ఒక డాక్టర్. తన తాతయ్య హీరోయిన్ని స్కాన్ చేసి తన తలలో ఏదో పురుగు సంథింగ్ వైరస్ లాంటిది ఉంది అంటాడు. అది ఎప్పుడైనా మన హీరోయిన్ని చంపేస్తుంది. ఆయన ఏదో ఒక మందు తెచ్చి హీరోయిన్ని ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాడు. కానీ హీరోయిన్ ఎక్కువ కాలం బ్రతకదని చనిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి మన హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరో ఒక బస్సులో ట్రావెల్ చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి హ్యాపీగా తన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటాడు. కానీ ఇది చూస్తున్న హీరోకి తన రోగం కారణంగా ఎవరైనా తినడం చూసినా కూడా ఒకలాగా అయిపోయి వామిటింగ్ వస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. వెంటనే ఆ బస్ దిగేసి వామిట్ చేసుకుంటున్నప్పుడు హీరోయిన్ ఆ ప్లేస్కి వస్తుంది. కానీ హీరోని చూస్తుంది, కానీ చూసి చూన్నట్టు వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయిన కాసేపట్లోనే హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. మన హీరోయిన్ తిరిగి వచ్చి అయ్యో పాపం అని తన తాతయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. హీరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా పూర్తిగా ఇంటికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎవడో ఒకడు ఉంటాడనమాట. హీరోని అతన్ని చూసి ఉండడు. ఇతని పేరు వచ్చి ఇజుమి. ఈయన కావాలనే మన హీరోని చూడడం కోసం వచ్చింటాడు. హీరో తన అపార్ట్మెంట్కి వచ్చి చూస్తే తన రూమ్లో ఎవరో ఉండడం చూసి ఎవరు మీరని అడుగుతాడు. ఆ వ్యక్తి ఉండి ఇక్కడ చూడు తమ్ముడు, నీకు మనీ అవసరం ఉందని నాకు బాగా తెలుసు. నీకు కావాల్సినంత మనీ నేను ఇస్తాను. దానికి బదులుగా నువ్వు ఒక అమ్మాయిని జాగ్రత్తగా కాపాడాలి. నువ్వు ఈ పనికి ఒప్పుకోకపోతే నీకు డబ్బులు ఇవ్వను. అంతేకాకుండా నువ్వు ఒక వైరస్ని క్రియేట్ చేస్తున్నావు కదా, ఆ వైరస్ గురించి అందరికీ బయట ఉన్న అందరికీ చెప్పేసిన తర్వాత నీకే ప్రాబ్లం. నిర్ణయం నీదే, ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అట్లా వెళ్ళినాడో లేదో అంతే, రూమ్ అంతా శానిటైజర్ స్ప్రే చేస్తున్నాడు. వీడికి ఓసిడి కూడా ఉన్నాడు. నెక్స్ట్ డే వేరే దారి లేకుండా ఆ వ్యక్తి చెప్పిన ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని వెళ్తాడు. చూస్తే హీరో కాదనమాట, మన హీరోయినే. హీరోయిన్కి హీరో తెలుసు కదా. హీరోని చూడగానే హో నువ్వేనా, నేనే కదా నేను నిన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను, నన్ను కాపాడేందుకు నిన్ను అపాయింట్ చేశారా, నన్ను ఏమి నువ్వు పెద్దగా చూసుకునే అవసరం లేదు, కానీ నీకు ఇచ్చే మనీలో నాకు సగం ఇస్తే చాలు, ఆటోమేటిక్గా నేను నీ కంట్రోల్లోనే ఉంటాను, లేకపోతే నిన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడ నుంచి పారిపోతాను, అనవసరంగా నువ్వే చిక్కుల్లో పడతావు, ఏంటి డీల్ ఓకేనా అని అడుగుతుంది. హీరో కూడా వేరే దారి లేకుండా సరే అని చెప్పి ఒప్పుకొని తనని తన అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్తాడు. హీరో కూడా సరే అని ఒప్పుకొని తన అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఇచ్చిన మనీలో సగం హీరోయిన్కి ఇస్తాడు. కానీ మన హీరోయిన్ నేను నీ రూమ్లోకి రావాలి అని అంటుంది. కానీ మన హీరో మాత్రం ససే మీరు ఒప్పుకోడు. హీరో ఒప్పుకోకపోతే మన హీరోయిన్ వదిలేస్తుంది, వాడిని పక్కకు తోసేసి మరీ లోపలికి వచ్చేస్తుంది. వెళ్ళి సైలెంట్గా ఉండకుండా రూమ్ అంతా తిరిగి చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే వెళ్ళి హీరో బెడ్ పైన పడుకుంటుంది. హీరో చాలా చెప్తాడు, ప్లీజ్ బయటికి వెళ్ళు, నాకు ఇదంతా సెట్ కావద్దు, ప్లీజ్ నా ప్రాబ్లం నీకు తెలియదు అంటూ ఇలా చెప్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అదంతా పట్టించుకోకుండా హాయిగా పడుకొని ఉంటుంది. మన హీరో కళ్ళకి ఎలా కనిపిస్తుందంటే హీరోయిన్ ఆ బెడ్ మీద పడుకొని ఉంటే బెడ్ అంతా క్రిములు ఉన్నట్టు ఒకలాంటి ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దానికి జెర్మోఫోబియా ఉంది కదా, సో ఆ జెర్మోఫోబియా వల్ల ఇలాంటి ఇల్యూజన్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
సో అలా ఇల్యూజన్ రాగానే మన హీరో ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమైందని వచ్చి అడిగితే హీరోయిన్ కూడా పక్కకు తోసేస్తాడు అనమాట. ఇదంతా చూసిన హీరోయిన్ భయపడి అయ్యో వీడు పెద్ద సైకో నా కొడుకులాగా ఉన్నాడని అక్కడ నుంచి పారిపోతుంది. తను వెళ్ళిన మరో నిమిషమే హీరోయిన్ పడుకున్న బెడ్షీట్ను, వాడు వేసుకున్న బట్టల్ని, హీరోయిన్ ముట్టుకున్న ప్రతి ఒక్క వస్తువుని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తాడు. తర్వాత ఈ పని అతనికి అప్పగిస్తాడు కదా ఇజుమి, వాడికి ఫోన్ చేసి దయచేసి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయండి, ఆ అమ్మాయిని నేను అస్సలు చూసుకోలేకపోతున్నాను, ఆ అమ్మాయి చెప్పిన మాట అస్సలు వినడం లేదు అంటూ ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఏమో ఇక్కడ చూడు తమ్ముడు నువ్వు ఒప్పుకున్నావు, ఇంక పైన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయడం కుదరదు, అంటే ఒకవేళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాల్సి పరిస్థితే వస్తే నేను నిన్ను చంపడానికి కూడా ఆలోచించనని హీరోని బెదిరిస్తాడు. హీరోకి ఇంకొక వేరే దారే లేక ఒప్పుకున్నాం కదా ఎలాగైనా తనని చూసుకోవాలని ఆలోచిస్తుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వచ్చి చాలాసేపు తలుపు తడుతూనే ఉంటుంది. కానీ హీరో లోపలే ఉంటాడనమాట, తలుపు వేసుకొని. తలుపు తెరవకుండా ఉంటాడు లోపలుండి కూడా, కానీ హీరోయిన్ తలుపును తడుతూనే ఉంటుంది. హీరోకి వేరే దారి లేక ఇంకా తలుపు తీస్తాడు. లోపలికి వచ్చిన హీరోయిన్ షూ అక్కడే విసిరేస్తుంది. హీరో బెడ్ పైన అంతా ఎగిరెగిరి గంతులు దూకుతూనే ఉంటుందన్నమాట. హీరోకి ఇదంతా భరించలేక అలాగే ఫ్లోర్ పైన వామిట్ చేసి పడిపోతాడు. వాడికి వామిట్ అయితేనే కళ్ళు తిరిగి పడిపోతాడు. హీరోయిన్ హీరోకి బట్టలంతా మారుస్తుంది. హీరో కళ్ళు తెరిచి చూడగానే తన పైన షర్ట్ లేకుండా ఉండడం చూసి అలాగే హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. హీరో షాక్ అయిపోతాడు. ఓ ఏం జరిగింది ఇక్కడని అడుగుతాడు. లేదు నీకు నేను శుభ్రం చేశాను ఇలా అంతా జరిగిందని చెప్తుంది. అవును నీకెందుకు ఇలా అవుతుంది అని హీరో కండిషన్ గురించి అడుగుతుంది. హీరో నాకు జెర్మోఫోబియా అనే వ్యాధి ఉంది, అందుకే నాకు ఇలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హీరోయిన్ నుండి నాకు ఆల్రెడీ తెలుసు నాకు ఈ విషయము, నీకు ఉన్న వ్యాధిని బాగు చేయాలని నేను నీకు దగ్గర ఇలా చేస్తున్నాను, నీ రూమ్ అంతా శుభ్రం చేశాను, నీకు డౌట్గా ఉంటే చెక్ చేసుకొని హీరోయిన్ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఇద్దరు ఒక కాఫీ షాప్లో మీట్ అవుతారనమాట. హీరోయిన్ మధ్య డీల్ ఉంటుంది కదా, అందుకని ఆ వ్యక్తి ఇచ్చిన మనీలో సగం మనీ మళ్ళీ హీరోయిన్కి ఇస్తాడు, ఇదిగో తీసుకొని. హీరోయిన్ తన సగం డబ్బులు తీసుకుంటూ హీరోయిన్ తన మనసులో ఇలా అనుకుంటుంది అనమాట, ఎలాగైనా నేను ఇక్కడ నుంచి పారిపోవాలని ఈ డబ్బుల్ని దాచిపెడుతున్నానని తన మనసులో అనుకొని మనీ తీసుకొని వెళ్ళిపోతుంది. తను వెళ్తుండగా బైక్లో వెళ్ళే ఇద్దరు అబ్బాయిలు హీరోయిన్ బ్యాగ్ని లాక్కొని వెళ్ళిపోతారు. మనీ బ్యాగ్నే కాకుండా హీరోయిన్ హెడ్సెట్ ఉంటుంది కదా దాన్ని కూడా లాక్కెళ్ళిపోతాడు. తన హెడ్సెట్ లేకపోతే తన తల అంతా నొప్పిగా ఉన్నట్టు, ఏదో ఒకలాగా బిహేవ్ చేస్తున్నట్టు, అరుస్తున్నట్టు, తల బద్దలైపోతున్నట్టు తలను గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చొని ఉంటుంది. హీరోయిన్ ఇలా బిహేవ్ చేయడం చూసి ఏమైంది ఈ అమ్మాయి కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరంతా వచ్చి చూస్తారు. వాళ్ళందరూ వచ్చి చూస్తుంటే హీరోయిన్ కళ్ళకు వాళ్ళంతా ఒక దెయ్యాల్లా పిచాచుల్లా కనిపిస్తూ ఉంటారన్నమాట. అక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోకి ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నానని నాకు తెలియడం లేదు, ప్లీజ్ నేను నీకు లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా వచ్చని హీరోకి లొకేషన్ పంపిస్తుంది. హీరో వెంటనే సైకిల్లో వెతుక్కుంటూ వస్తాడు. ఒక చోట ఎవరూ లేకుండా సైలెంట్గా ఉంది, ఆ ప్లేస్లో దాక్కొని ఉంటుంది. హీరో అక్కడికి రాగానే హీరోని చూడగానే అప్పుడే తనకు ప్రాణం వచ్చినట్టు అయిపోతుంది అనమాట. వాడిని చూడగానే చాలా ఏడ్చేస్తుంది. హీరో తనని ఓదార్స్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ని చూసుకోమని ఒక వ్యక్తి చెప్తారు కదా, ఇజుమి, వాడి పేరు ఇజుమి అని చెప్పుకుందాం మనం. ఇజుమిని హీరో వచ్చి మీట్ అవుతాడు. ఆ వ్యక్తి ఇక్కడ చూడు తమ్ముడు, నీకు వీలైనంత వరకు హీరోయిన్తో క్లోజ్గా ఉండు, కానీ నువ్వు తన చేతుల్ని పట్టుకోకూడదు, తనని కిస్ చేయకూడదు, మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండాలి, అంతేగాని మధ్య ఎలాంటి ఫిజికల్గా ఎలాంటిగా ఉండకూడదు అంటే ఇలా బెదిరిస్తూ ఉంటాడు హీరోని. అది ఎందుకని తెలియడం లేదు, క్లోజ్గా ఉండమంటున్నాడు కానీ ఇలా అంటున్నాడు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ బార్కి వెళ్దామని అనుకుంటారు. కానీ కాసేపట్లోనే హీరోయిన్ ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఇప్పుడు ఒక నిజాన్ని చెప్తున్నారు. హీరోయిన్ని చూసుకోమని ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాడు కదా ఇజుమి, తను హీరోయిన్ డాక్టర్ అంట. హీరోయిన్కి వింతైన జబ్బు ఉంది కదా, ఇలాంటి వింతైన జబ్బు ఉన్న ఇంకొక వ్యక్తితో ఉంటే ఈ రెండు వైరస్ కలిసి ఉంటే ఎలా రియాక్షన్ చూపిస్తుందో అని తెలుసుకోవడం కోసమే వీళ్ళిద్దరిని కలిసి పెట్టింటారనమాట. ఈ డాక్టర్కి హీరో కండిషన్ కూడా తెలుసు. వీళ్ళు రీసెర్చ్ కోసం వీళ్ళిద్దరిని వాడుకుంటున్నారు. ఇలా వీళ్ళిద్దరు కలిసి ఉన్న కారణం చేత హీరోయిన్ జబ్బు కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నార్మల్గా కపుల్స్ ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో అలాగే వీళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. మన హీరో కొంచెం నార్మల్గా హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు, అంటే మాస్క్ క్యాప్ అని లేకుండా సహజంగా హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వాడు క్రియేట్ చేస్తున్న ఆ వైరస్ గురించి కూడా హీరోయిన్ దగ్గర చెప్తాడు. క్రిస్మస్ రోజు ఈవినింగ్ 7 o'clockకి రిలీజ్ చేస్తాను అని చెప్పగా ఫస్ట్ షాక్ అవుతుంది. తర్వాత ఇది మంచిదే, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది.
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఇదంతా ఇజుమి ఉంటాడు కదా డాక్టర్, వాడు వింటూనే ఉంటాడనమాట. ఎలా వింటున్నా అంటే ఫస్ట్ టైం హీరో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మైక్ని సెట్ చేసి వెళ్ళి ఉంటాడనమాట. ఇప్పుడు అదే మైక్ ద్వారా ఇంట్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉన్నాడు ఇజుమి. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు జాలీగా తిరిగేస్తూ బస్సులో వస్తుండగా హీరోయిన్ దగ్గర, నేను అందరిలో మ్యారేజ్ లైఫ్లో నార్మల్గా ఉండలేను, నాకు పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలనే కోరిక ఉంది, కానీ నా పరిస్థితి నేను అలా చేయలేను అంటూ ఇలా కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి హీరోని మాస్క్ పైన కిస్ చేస్తుంది. హీరోయిన్ తన డేటింగ్ అంతా పూర్తి చేసుకొని రాగా తన తాతయ్య తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన తన ట్రీట్మెంట్ త్వరలోనే స్టార్ట్ చేస్తాను అంటారు. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే హీరోయిన్ మెమరీస్ అంతా మర్చిపోతుంది. అంటే ఈ ప్రపంచంలో కొత్తగా పుట్టింటారు కదా బిడ్డ, దాంతో సమానం అనమాట, ఏది గుర్తుండదు. ఈ విషయం ఇప్పుడు హీరోయిన్కి తెలియగా తను చాలా కోప్పడుతుంది. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, వాడిని ఎలా మర్చిపోతాను, తన మెమరీస్ నాకు కావాలి, తనని నేను కావాలని అనుకుంటున్నాను అంటుంది హీరోయిన్. కానీ హీరోయిన్ తాతయ్య, లేదు నీ తలలో వైరస్ నిన్ను కంట్రోల్ చేస్తుంది, నువ్వు ఆ అబ్బాయిని ఏం ప్రేమించడం లేదు, ఆ వైరసే ప్రేమిస్తుందని ఈ తాతయ్య ఒక స్టోరీ చెప్తున్నాడు. హీరోయిన్ ఇదంతా నమ్మడమే లేదు. హీరోయిన్ని మర్చిపోయేలా చేసే ఎటువంటి ట్రీట్మెంట్ నాకు అవసరం లేదని మొండితనంగా ఉంటుంది. కానీ తాతయ్య, నువ్వు ఏ విషయం ఆలోచించావా, మీ అమ్మ కూడా ఇలాగే చేసింది, నాకు ఎటువంటి ట్రీట్మెంట్ వద్దని చెప్పింది, అనారోగ్యంతో చనిపోయిందని గుర్తు చేస్తాడనమాట. అలాగే అలా జరగకూడదని నేను కూడా నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే, ఇంకా నీకు వేరే దారి లేదు అంటాడు. హీరోయిన్కి ఏం చేయాలో తెలియడమే లేదు. వెంటనే ఏడుస్తూ హీరో ఇంటికి వెళ్ళి వేగంగా తన డ్రెస్ మొత్తం హోడిగా తీసేస్తూ ఉంటుంది. హీరోకి హీరోయిన్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటున్నాడు. వాడికి జెర్మోఫోబియా ఉందన్న విషయం కూడా మర్చిపోయి హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్ ఏమో కిస్ చేద్దామని వస్తుండగా, లేదు నేనేదో తొందరపడి నేను హక్ చేసుకున్నానని హీరోయిన్ని తోసేశాడు. హీరోయిన్, వద్దు, నేను ఇప్పుడు నీతో హ్యాపీగా ఉంటే ఆ జ్ఞాపకాలే నిన్ను చంపేస్తుంది, నన్ను క్షమించు, నాకు ట్రీట్మెంట్ చేయబోతున్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ ఏ ట్రీట్మెంట్ అని చెప్పుకోకుండానే వెళ్ళిపోతున్నా అంటూ హీరో అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏం చెప్పుకోకుండా హీరోని కంగారు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో ఇజుమి దగ్గరికి వెళ్ళి తనకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్, హీరోయిన్ తల్లో ఒక వైరస్ ఉంది, ఆ వైరస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ని ఎవరైనా చూస్తే వారి మీద ఆకర్షణ కలిగించి దాని ద్వారా ఆ వైరస్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది, తన మైండ్ని తానే కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే హీరోయిన్ని కంట్రోల్ చేయకోకుండా ఆ వైరసే హీరోయిన్ మెమరీని కంట్రోల్ చేసేలాగా చేస్తుంది. వీరితోనే నువ్వు మాట్లాడాలి, వీళ్ళనే నువ్వు కిస్ చేయాలి, వీళ్ళనే ప్రేమించాలని ఆ వైరస్ డిసైడ్ చేస్తుందని ఇలా డీటెయిల్స్ అంతా డాక్టర్ చెప్తుంటే ఇదంతా విని హీరో చాలా బాధపడతాడనమాట. సో హీరోయిన్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి చూస్తాడు. నువ్వు ట్రీట్మెంట్ చేసుకో, అందరిలాగా నువ్వు కూడా నార్మల్గా జీవించాలని హీరో ఎమోషనల్గా మాట్లాడి వచ్చేస్తాడు. కానీ హీరో మనసు అంతా చాలా బాధగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన హీరోయిన్ని హీరో ట్రూగా లవ్ చేసి ఉంటాడు. ఈ ట్రీట్మెంట్ కారణంగా తను నా మెమరీస్ అన్నిటినీ మర్చిపోతుంది. తర్వాత నేను ఎవరినని తనకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పగలను అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట. వెంటనే హీరోకి ఆ డాక్టర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఏంటంటే హీరోయిన్ హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయింది, వెంటనే రా అని కాల్ చేశాడు. హీరో వెళ్ళి వెతుకుతాడు, హీరోయిన్ని కనిపెడతాడు. హీరోయిన్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో వెళ్ళి హీరోయిన్ అమ్మ చనిపోయి ఉంటుంది కదా, అదే ప్లేస్కి తీసుకొని వెళ్ళి, చూడు దయచేసి మీ అమ్మలాగా నువ్వు కాకూడదు, ప్లీజ్ ట్రీట్మెంట్ తీసుకో అని హీరో అంటే, హీరో నుండి నాకు ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను మర్చిపోయి బ్రతకడం కన్నా నేను ఈ నీళ్ళలో పడి సూసైడ్ చేసుకోవడమే బెటరు, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చాలా ఏడుస్తుందన్నమాట. ఇలా మాట్లాడేదలికే హీరోయిన్ని హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ చూస్తే ఏం జరిగిందని తెలియడం లేదు. ఇద్దరు హాస్పిటల్లో ఉంటారు. హీరో కళ్ళు తెరిచి చూసి తను ఎక్కడ అని అడుగుతూనే ఉంటాడు. హీరోయిన్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగిందని తన డాక్టర్ చెప్పగానే హీరో టెన్షన్ అవుతాడు. ఎవరిని అడిగయ్యా మీరంతా ట్రీట్మెంట్ చేస్తారు, తను ఇప్పుడు నన్ను మర్చిపోయింది అంటాడు అని ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళేమో హీరోయిన్ ఒక వీడియో తీసి చూపిస్తారనమాట. ఇక్కడ చూడు, తను ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, నీకు మేము ట్రీట్మెంట్ చేసాం, ఆరోగ్యం కూడా నీకు కూడా బాగా అయిపోయింది, అందరిలాగా నువ్వు కూడా నార్మల్గా జీవించవచ్చని అంటాడు. కానీ హీరో ఇదంతా విన్నాక కొంచెం కూడా ఆనందం అనేది లేదనమాట తన మొహంలో. తర్వాత తను తన అపార్ట్మెంట్కి తిరిగి వస్తాడు. కానీ తనకి ఇప్పుడు ఒక జబ్బు లేదు, అందరిలాగా నార్మల్ అయిన జీవితాన్ని గడపడాన్ని స్టార్ట్ చేశాడు. ఒక పెద్ద కంపెనీలో పని చేస్తుంటాడు. హీరో రోజులు గడిచే కొద్దీ హీరోయిన్ మెమరీస్ని కొంచెంగా మర్చిపోతూ ఉంటాడు. తను వాడి లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు. కరెక్ట్గా హీరోకి డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హీరోయిన్ కొన్ని రోజులుగా కనిపించడమే లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదని ఇన్ఫామ్ చేస్తాడు. కానీ హీరో ఫేస్లో ఎలాంటి పెద్ద రియాక్షన్ లేదు, ఎందుకంటే హీరోయిన్ని కనిపెట్టిన హీరో ఎవరో కూడా గుర్తుండదు కదా, అందుకే హీరో పెద్దగా రియాక్ట్ అవ్వడం అనమాట. హీరో తన ఇంటికి రాగా హీరోయిన్కి చాలా మనీ ఇచ్చి ఉంటాడు కదా, ఆ మనీ అంతా ఒక ఎన్వలప్లో ఉంటుంది.
దాంతోపాటు ఒక లెటర్ కూడా ఉంటుందన్నమాట. ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే, నీ మెమరీస్ని నేను పూర్తిగా మర్చిపోయాను అనుకోకు. నీ మెమరీస్ అన్నిటినీ నేను ఒక బుక్లో రాసి వాటిని నేను ఆల్రెడీ దాచుకున్నాను. నీ జ్ఞాపకాలు నా తుది శ్వాస విడిచిన, నా ప్రాణం గాలిలో కలిసిన వరకు నేను నిన్ను విడిచిపెట్టలేను. ఎందుకనో తెలుసా? ఎందుకంటే నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అంటూ చాలా క్యూట్గా ఇంకా ఎమోషనల్గా చాలా విషయాలు రాసింటుందన్నమాట. ఇదంతా చదువుతూ ఉండగా హీరోకి అంతా మెల్లగా గుర్తు వస్తుంది. చాలా ఏడుస్తాడు. ఇంకొక వైపు ఆ డాక్టర్ హీరో బ్లడ్ శాంపుల్ తీసుకొని హీరో పూర్తిగా కోలుకున్నాడా అని చెక్ చేస్తున్నారు. చూస్తే ఆయనకి ఒక షాక్ అయిన నిజం తెలుస్తుంది అనమాట. హీరోయిన్ బాడీలో ఉంది కదా ఒక వైరస్, అది ఒక చిన్న డ్రాప్ హీరో బాడీలో ఉంటుంది. అది కొంచెంగా ఎక్కువ అవుతూ ఉంటుందని ఆయన కనిపెడతాడనమాట. అలాగే హీరో బాడీలో ఉన్న ఒక వైరస్ ఉంటుంది కదా, అది హీరోయిన్ బాడీలో ఉంటుంది. ఇది అసలు ఎలా జరిగిందని ఆయనకే తెలియడం లేదు. ఒకరి శరీరంలో వైరస్ ఇంకొకరి శరీరంలోకి ఎలా వెళ్ళింది, దీన్ని ఎలా బాగు చేయాలి, ఏం అర్థం కాకుండా అసలు ఏం అనర్థం జరగబోతుందని వీళ్ళకి తెలియకుండా భయపడుతున్నారనమాట. వీళ్ళు ఎదురు చూస్తున్నట్టే క్రిస్మస్ రోజు రాత్రి 7 o'clock అవుతుంది. హీరో ఆల్రెడీ చెప్పినాడు కదా, క్రిస్మస్ రోజు పెద్ద వైరస్ని నేను రిలీజ్ చేస్తాను అని. ఆ రోజే ఇదనమాట. కానీ 7 అయినా కూడా ఏమి జరగడం లేదు. అందరూ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాడు. అదే ప్లేస్లో హీరో ఉంటాడనమాట. అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఏంటి బాస్, నన్ను మర్చిపోయారా అని అడుగుతుందన్నమాట. సడన్గా చూస్తే అక్కడ ఉన్న నెట్వర్క్ అంతా పోతుంది. హీరో కనిపెట్టిన ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఏంట్రా అంటే సైకోల్లా నవ్వుతున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు, కిస్ చేసుకుంటారు. అందుకని ఊరంతా నాశనం చేసి లవ్ చేసుకోవాలా వీళ్ళు. అయ్యో బరైన సైకోల్లా ఉన్నారు. సైకో లవర్స్ అని పెట్టాల్సింది మూవీ పేరు. అసలు ఈ మూవీ నిజంగా ఇంత డిఫరెంట్ అయిన వైరస్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత డిఫరెంట్గా ఉంటుందని కూడా నేను అనుకోలే. ఇంటర్నెట్లో కూడా చూశాను, చాలామంది ఉన్నట్టున్నారు. ఇలాంటి మరీ ఇంత ఆశ్చర్యం కలిగిస్తుందని నేను అనుకోలే. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయాలబ్బా. చేస్తారు కదా కామెంట్. అలాగే లైక్ చేయండి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే మంచి డ్రామాస్, మూవీస్, బిఎల్ డ్రామాస్ అన్నిటినీ చూడొచ్చు.